ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు. మరి అన్నీ మనం తెలుసుకోవాలి. అన్నిట్లో ఉన్న విషయాలన్నిటిని కూడా మనం స్వీకరించాలి అంటే మన జీవితకాలం సరిపోదు. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైనది, అది జీవజలం. నువ్వు ఎంత తోడినా అందులో నుంచి ఇంకా ప్రవాహం అనేది అయిపోవటం అంటూ ఉండదు. దైవజనులు మనకు ముందు తరాల్లో కానీ ప్రస్తుత తరంలో కానీ ఇదే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించి కొన్ని లక్షల కోట్లాది ప్రసంగాలు చేశారు. ఎన్నో సంగతులు ప్రస్తావించారు, ఎన్నో అందులో నుంచే విలువైన విషయాలు తమ తమ తరములో బోధించారు. అయినా ఇప్పటికీ కూడా తరగని జీవజలపు ఊటలాగా దేవుని వాక్యంలో నుండి అనేక సంగతులు ప్రవహిస్తూనే ఉన్నాయి, ఎప్పటికప్పుడు మనకి క్రొత్తగా అందుతానే ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం నేను తెలుసుకున్నాను. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనడానికి అవకాశం లేదు. ఒక ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 3 అధ్యాయాలు 4 అధ్యాయాల దగ్గరే చాలా సంగతులు ధ్యానాంశం ఉంది మన దగ్గర, మనకుంది, మన దగ్గర అంటున్నాను. ధ్యానించాల్సినటువంటి విషయాలు మనకు బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి అందులోనే. ఈ 4 అధ్యాయాల్లోనే చాలా కాలం పట్టేంత ధ్యానం ఉంది అని చెప్తున్నాను. అయితే అన్నీ తెలుసుకోవాలనే ఆశ, ఆరాటం ఉన్నా అన్నీ తెలుసుకొని బయలుదేరడానికి ఇప్పుడు సమయం లేదు. మీకు నాకు కూడా మనం ఎలా ఉండాలి అంటే నిత్య శిష్యులం. ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి, మరో పక్కన నేర్పిస్తూనే ఉండాలి. నేర్చుకోవటం అంతా అయిపోయిన తర్వాత నేను నేర్పించటం మొదలు పెడతాను అంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు లోకపరమైన చదువు అయితే ఓ సబ్జెక్ట్ తీసుకొని దానిలో సంగతులన్నీ అవగాహన చేసుకొని ఇక నేర్పించడానికి బయలుదేరవచ్చు. టీచింగ్ ఫీల్డ్ అంతే కదా, కొంతమేర చదువుతారు, ఆ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు చదివిన సబ్జెక్టు గురించి బోధించటం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే దశ అయిపోయింది, వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదో వాళ్ళు నేర్చుకున్నారు, ఇక తెలియని వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పిస్తారు. ఇది లోక సంబంధమైన చదువు, లోక సంబంధమైన విద్య. కానీ మనం అధ్యయనం చేస్తుంది, అభ్యాసం చేస్తుంది మహోన్నతుని విద్య. ఇది బ్రతుకు కాలానికి సరిపోనంత పెద్ద విద్య. ఆ విద్య నేర్చుకోవడానికి బ్రతుకు కాలం సరిపోదు అన్నమాట, జీవితకాలం సరిపోదు, అంత పెద్ద సంగతి. కాబట్టి ఎప్పటికీ మనం నేర్చుకుంటానే ఉండాలి. ఈ సబ్జెక్టు అలాంటిది కనుక అంతా నేను నేర్చేసుకున్న తర్వాత బోధిస్తానంటే అసలు ఇంకా అవకాశమే ఉండదు. అందుకే దేవుడు ఏదేదైతే ముందు తెలియజేశాడో ఆ తెలుసుకున్న దాని వరకు, నేర్చుకున్నంత వరకు ముందు ఎదుటి వాళ్ళకి తెలియజేయటం మొదలు పెట్టాల. ఇందులో ఉన్న ప్రత్యేకత అది. ఒక పక్క సేకరిస్తానే ఉండాలా, మరో పక్క అందినంత వరకు ఎదుటి వాళ్ళకి పంపిణీ చేస్తానే ఉండాలా. ఇది నిత్య కృత్యమై ఉండాలి, డైలీ దినచర్య అయి ఉండాలి. ఒక పక్క నేర్చుకుంటూ ఉండాలి, మరో పక్కన నేర్పటం కూడా మొదలు పెట్టాలి. కొంతమంది నేను ఎవరికైనా దేవుని గురించి చెప్తున్నావా, ఎవరికైనా దేవుని గురించి అవగాహన కల్పిస్తున్నావా అంటే నాకేం తెలుసు అన్నా, నేనేం నేర్చుకున్నాను, నాకేం అవగాహన ఉంది, నాకేం తెలుసు అని. కొద్ది కాలం నుంచే కదా నేను దేవుణ్ణి సేవిస్తున్నాను. కొద్ది కాలం అంటే 4-5 సంవత్సరాల నుంచి. ఈ 4-5 ఏళ్ల నుంచే కదా కాస్త నేను చర్చికి క్రమంగా వచ్చి భక్తి నేర్చుకుంటుంది. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత, నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఎదుటి వాళ్ళకి ప్రకటిద్దాం అనుకుంటున్నానన్నా అని కొంతమంది
చెప్తా ఉంటారు. నేను చెప్తున్నాను, నేర్చుకోవటం అనేది జీవితకాలానికి ఆగిపోయే విషయం కాదు. ముగింపు వరకు కూడా దేవుడు అనేక పాఠాలు నేర్పుతానే ఉంటాడు, నేర్చుకుంటానే ఉండాలి. అయితే కొన్ని సంగతుల ముందు అవగాహన తెలుసుకోవాలి. ఫస్ట్, ఒక వ్యక్తి అసలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి, అంతవరకు తను కలిగి ఉన్న విశ్వాసాలని విడిచిపెట్టమని క్రైస్తవులు ఎందుకు మాట్లాడతారు, యేసుక్రీస్తుని ఒక్కడే ఎందుకు హైలైట్ చేసి చూపిస్తారు, మిగిలిన వాళ్ళకి యేసుక్రీస్తుకున్న తేడా ఏమిటి అనే విషయం నీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే, అది నేర్చుకొని ఉంటే వెంటనే అనేకులకు దాని గురించి తెలియజేయటం మొదలు పెట్టాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ యేసు ప్రభు యొక్క నిజదేవత్వాన్ని తెలుసుకున్న తరువాత ఏం చేయాలి, యేసు ప్రభు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది కూడా తెలుసుకొని ఉండాలి. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, మారు మనసు పొందమని ఆయన కోరుతున్నాడు. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమని ఆయన కోరుతున్నాడు. బాప్తిస్మం పొందినవాడు ఆత్మీయ జీవితంలో సజావుగా సాగిపోవటానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తి పొందినట్లు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ బలాన్ని అనుదినము పొందమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 3. 4వది, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ప్రభువుని గురించి తెలియనటువంటి ప్రజలకు ఆయనను గురించి సువార్త ప్రకటించాలి అని ఆయన కోరతా ఉన్నాడు. ఈ సంగతి మనం తెలుసుకొని ఉండాలి. మారు మనసు గురించి తెలుసుకొని ఉండాలి, బాప్తిస్మం గురించి తెలుసుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి తెలుసుకొని ఉండాలి. సువార్త ప్రకటన, ఇతరులకు క్రీస్తుని ఎలా పరిచయం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సువార్తను అందించాలి, పరమత దూషణ చేయకుండా ఇతర మతాలని మత విశ్వాసాలని వారు నమ్ముతున్న దేవీ దేవతల్ని దూషణ చేయకుండా దైవిక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు వాళ్ళను ఆలోచింపజేసే విధంగా మాట్లాడుతూ సువార్త ప్రకటించే ప్రక్రియను నేర్చుకోవాలి. ఈ గ్రహింపు కలిగిన తర్వాత ఇవి నీకు తెలిసుంటే స్తోత్రం, మంచిది. తెలియకపోతే దీని గురించి అడిగి తెలుసుకోవాలి. కొంతమంది స్కూల్లో పిల్లలు ఉంటారు, కూర్చున్నళ్ళల్లో కొంతమంది చురుకైన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదన్నా టీచర్ చెప్పినప్పుడు అర్థం కాలేదనుకో, కొంతమంది అప్పుడే లేచి అడుగుతారు, టీచర్ మీరు ఆ పాయింట్ చెప్పారు నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి తెలియజేయరా అని అడుగుతారు. కొంతమంది క్లాస్ అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కొంతమంది అరబందరం పిల్లలు ఉంటారు, వాడికి అర్థం కాకపోయినా అర్థం అయినట్టే మొహం పెట్టి, రే అర్థమైందా అంటే అర్థమైంది టీచర్ అంటాడు అనమాట. వీడికి అర్థం కాదు, అర్థం కాకపోయినా సరే అర్థమైందని తలకాయ చెప్తాడు. ఎందుకంటే అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్కడ క్లాస్ మొదలు పెట్టిద్దో, అర్థమైందంటే వదిలేసుద్ది అని. కానీ దానివల్ల వాడు నష్టపోతాడు, పనికి రాకుండా అయిపోతాడని వాడు గ్రహించడు. ఈ క్షణాన్ని బయటికి పడితే చాలు నాయన అనుకుంటాడు అనమాట. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని కూడా 3 రకాలుగా విభజించవచ్చు. ఒకళ్ళు తక్షణమే అడిగి తెలుసుకునేవాళ్ళు, రెండవది కొద్ది కాలం తర్వాత అడిగి తెలుసుకునేవాళ్ళు, కొంతమంది అసలు ఎప్పటికీ అడగనోళ్ళు. మీరు ఈ 3 రకాల్లో ఏ రకంగా ఉన్నారో మిమ్మల్ని మీరు విమర్శించుకొని చూసుకోండి. లైవ్లో ఎవరన్నా ఉన్నారా? ఆ ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి, విమర్శించి చూసుకోండి. దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడు నిజంగా దేవుని కొరకు బతకాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని సీరియస్గా వింటారు, ఆ వాక్యాన్ని గైకొంటారు, దాని గురించి ఆలోచన చేస్తారు, అందులో శ్రేష్టమైన సంగతులని హృదయంలో భద్రం చేసుకుంటారు, ఆ విన్న సంగతులన్నిటినీ ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులు కావాలి. అర్థం కాకపోయినా అర్థమైనట్టు మొహం పెట్టి అడిగడిగి తెలుసుకొని నేర్చుకుని దేవుని కొరకు నేను పని చేయాలనే ఆకాంక్ష లేని వాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా మొత్తం వేస్ట్ సరికే. మళ్ళా చెప్తున్నాను,
దేవుని గురించి అడిగి అడిగి తెలుసుకొని నేర్చుకొని దేవుణ్ణి ప్రకటించడానికి ఆసక్తి లేని శాల్తీలు లక్షల మంది కోట్ల మంది ఉన్నా వేస్టే. ఏదో సంఘంలో మనుషులు ఉన్నారంటే ఉన్నారంటానికి చెప్పుకోవడానికి గొప్పలకు తప్ప పనికిరాని సరుకు కింద వస్తుంది మొత్తం. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరందరూ అలా ఉండరు, ఆసక్తి కలిగి నేర్చుకునే బుద్ధి కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు, నేను కూడా ఆశపడుతున్నాను. స్ట్రైట్గా చెప్పాలంటే మొన్న చెప్పాను, దేవుణ్ణి వాడుకుందాం అనుకునే వాళ్ళు గాక దేవుని కోసం వాడబడదాం అనే మైండ్ కలిగిన వాళ్ళ ద్వారా దేవుని పని జరిగిద్ది. దేవుణ్ణి వాడుకుందాం, దేవుణ్ణి వినియోగించుకుందాం, దేవుని ద్వారా పొందుదాం అనుకునే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నా వాళ్ళ వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి ఏం కలగదు. కానీ దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, అనేక సంగతులు ఆకలింపు చేసుకోవాలనే ఆరాటం కలిగిన వాళ్ళ వల్ల దేవుని పని జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? రైట్. యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో నా హృదయంలో ఈ ఆరాటం ఉంది. ఒకప్పుడు లోక సంబంధమైన మార్గంలో ఉన్నాను, తర్వాత యేసు ప్రభువుని తెలుసుకున్నాను. యేసు ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాం వచ్చాం అన్నట్టుగా కాకుండా అసలు ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకోవాలి. ఆయనను గురించి ఎవడైనా విమర్శించడానికి తావు ఏదన్నా ఉందా? అంతకుముందు నేను నమ్మిన భక్తి మార్గంలో ఉన్నప్పుడు రకరకాల దేవీ దేవతలను నేను మొక్కాను. వాళ్ళ గురించి నేను ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నాస్తికులు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నేను గతంలో మొక్కిన వాళ్ళ జీవితాల గురించి నాకు సమాధానం ఉండేది కాదు. ఒకటే సమాధానం ఏంటంటే, మీరు చెప్పే విమర్శలన్నీ పరమాత్మ లీలలు, రెండవది ఏంటంటే అవన్నీ కూడా లోక కళ్యాణం కోసం దేవుడు చేశాడు అంతే అని ఈ రెండు మాటలతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేది. యేసు ప్రభు లైఫ్ గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన గురించి కూడా మనం చదువుకున్నప్పుడు వాళ్ళలాగానే ఇతని జీవితం కూడా ఉందా, ఈయన గురించి ఇప్పుడు ఈయన ఫాలో అవుతానికి ఇష్టపడుతున్నాను, ఈయన గురించి ఎవడైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఉందా, లేకపోతే అట్లనే ఇక ఆ యేసు ప్రభు లీల లోక కళ్యాణం అనే రెండు పదాలతో దాటి వెళ్ళిపోవటమేనా? అసలేంటి ఈయన జీవితం తెలుసుకోవాలని చదవటం మొదలుపెట్టా. స్టార్టింగ్ ఆదికాండం నుంచి మొదలుపెట్టలే, మత్తయి సువార్త దగ్గర నుంచి అసలు ముందు జీసస్ లైఫ్ గురించి చదవాలనే ఆలోచనతో చదవటం మొదలుపెట్టా. యేసుక్రీస్తు జీవితం మొత్తం 4 సువార్తల్లో ప్రస్తావించబడింది. 4 సువార్తల్లో ఆయన జననం, ఆయన పరిచర్య, ఆయన మరణం, పునరుద్ధానం, ఈ 4 విషయాలు ప్రస్తావించబడ్డాయి 4 సువార్తల్లో. ఈ 4 సువార్తల్లో ఒకటే మ్యాటర్ ఎందుకు? ఒక్క సువార్తలోనే మ్యాటర్ అంతా చెప్పేస్తే అయిపోను కదా అంటే కాదు. ఒక సువార్తలో ఆయన చేసిన పరిచర్యలో మిస్ అయిన పాయింట్స్ రెండవ సువార్తలో అందించాడు. అందులో మిస్ అయినవి 3వ దానిలో అందించాడు, అందులో మిస్ అయినవి 4వ దానిలో అందించాడు. టోటల్గా ఈ 4 సువార్తల్లో ఆయన బోధంతా, ఆయన కార్యాలంతా చాలా వరకు మనకు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి యేసు ప్రభు కార్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి అంటే దాదాపుగా 4 సువార్తలు చదవాలి. కాబట్టి 4 సువార్తలు ముందు ధ్యానించాను. ప్రతి దానిలో కూడా యేసు అనే ఆ మహనీయుని యొక్క జీవితం, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం అంతా కూడా చదివినప్పుడు నేను గతంలో చూసినటువంటి జీవితాలకి యేసుక్రీస్తు జీవితానికి పూర్తి వైరుధ్యాన్ని గుర్తించాను. చాలా సంతోషాన్ని కలిగించింది నాకు. ఇప్పుడు ఈయన యందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా ఎవడే క్వశ్చన్ చేసినా ఆన్సర్ చేయడానికి నాకు సరిపోయినటువంటి వ్యక్తి దొరికాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి అని తృప్తి చెందాను. ఆ తర్వాత ఆయన జీవితాన్ని అనేక పర్యాయాలు చదివిన తర్వాత ఇక ఆదికాండం నుండి అసలు సృష్టి ఆరంభం ఏం జరిగింది అని అప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇక వరుసగా చదువుతా ప్రకటన గ్రంథం దాకా వెళ్ళిపోయాను. ఫస్ట్ యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చదివాను. ఎందుకు అంటే
నేను ఆయనకు మొక్కుతున్నాను, ఆయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన్ని అనుసరిస్తున్నాను, ఇక ఆయనతోనే బతకాలని కోరుకుంటున్నాను కనుక అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆయన గురించి తెలుసుకోవాలి అని నాకు అవకాశం ఉన్న పరిధిలో నాకు పరిచయమైనటువంటి దేవుని బిడ్డల్ని, క్రైస్తవ సోదరులని నేను అడిగి ప్రశ్నలతో వేధించేవాడిని. అంటే ఇబ్బంది పెట్టడం కాదు, శోధించడం కాదు, కానీ ఇక నాకు రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉండేవాడిని. దీని సంగతి ఏంటి, ఇది ఎందుకు, ఇది ఇలా ఎందుకు, అలా ఎందుకని. ఎందుకు అలాగ అడిగేవాడిని అంటే తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. అలాగా సంఘపరంగా, చర్చి పరంగా, చర్చిలో జరిగే వ్యవహారాల పరంగా, మినిస్ట్రీల గురించి, డినామినేషన్స్ గురించి, సిద్ధాంతాల గురించి, యేసుక్రీస్తు బోధల గురించి అన్నీ అడిగి తెలుసుకున్నాను. బుక్స్ చదివి కొంత, అలాగే బైబిల్ గ్రంథం చదివి కొంత, అట్లా మ్యాటర్ సేకరించా. ఇలాగా అది సముపార్జించిన తరువాత ఇక మళ్ళా కొన్ని నా మనసులోకి వచ్చాయి. ఇప్పుడు నేను ప్రభువు గురించి తెలుసుకున్నాను, సార్వత్రిక సంఘము దాని నడకను గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు నేను యేసుని గురించి ప్రకటించాలంటే మరి నేను ఏమేమి తెలుసుకొని ఉండాలి? నన్ను అడిగేవాళ్ళు ఎవరెవరు ఏవే సంగతుల గురించి అడుగుతారు? ఒక మత సంబంధిగా గత కాలంలో ఒక విశ్వాసంలో నేను ఉన్నాను. అందులో నేను ఉన్నప్పుడు నాకు రకరకాల డౌట్స్ ఉండేవి. వాటిల్లో కొన్ని, ఇండియాకి వ్యాపారం నిమిత్తం వచ్చి ఇండియాని వశం చేసుకొని పాలించడం మొదలుపెట్టిన బ్రిటిష్, ఆ బ్రిటిష్ వాళ్ళు సువార్తను తీసుకొచ్చి యేసుక్రీస్తుని గురించి, ఆయన మతాన్ని ఇక్కడ పులిమారు అని, యేసుక్రీస్తుని ఎరగక ముందు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట నా మైండ్లో ఉండేది. అది వీళ్ళ సంభాషణ ద్వారా, ఎక్కువ శాతం మంది వీళ్ళ సంభాషణలు విని తలకాయకి ఎక్కించుకున్న వాళ్ళే తప్ప స్టడీ చేసి సత్యం తెలుసుకొని మాట్లాడిన వాళ్ళు తక్కువ. అంతా ఇలాంటి మాటలు విన్నందున మరి నేను కూడా అలాగనే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఆ మతాన్ని పులిమారు ఇక్కడ అని అలాగ అనుకునేవాడిని. మరి ఇప్పుడు యేసుక్రీస్తు గురించి నేను చెప్పటం మొదలు పెడితే, బ్రిటిష్ వాడు ప్రకటించిన మతాన్ని నువ్వు కూడా ప్రకటిస్తున్నావా అని ఒకవేళ ఇతరులు నన్ను అడిగితే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అట్లాగా మేము ఇంతమందికి మొక్కుతుండగా నువ్వు స్పెషల్గా యేసుక్రీస్తు గురించి వచ్చి చెప్తున్నావు, మేము ఎన్ను వదిలిపెట్టి యేసు ప్రభుకే ఎందుకు మొక్కాలి అని ఒక వ్యక్తి నన్ను అడిగితే నేను అతనికి ఏం సమాధానం చెప్పాలి? ఒక హిందూ సోదరుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఒక ముస్లిం సోదరుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఒక నాస్తిక సోదరుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ప్రియులారా, ఈ ఆలోచనలన్నీ నడుస్తూనే ఉన్నాయి. కుటుంబంలో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, తిప్పలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలివైన వాళ్ళు గుర్తిస్తారు ఈ మాటని, తెలివి తక్కువ వాళ్ళకి అర్థం కాదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళనంత వరకు నా సమస్యలను గురించి, ఇతర ఇబ్బందులను గురించి, కుటుంబ ఇబ్బందులు కానీ, నా వ్యక్తిగత ఇబ్బందులు కానీ అన్నిటి గురించి నేను మదన పడ్డాను, దిగులు పడ్డాను, విసిగిపోయాను. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు అవన్నీ నాకు అంత ప్రాముఖ్యమైనవి అనిపించలేదు. ఎందుకంటే నేను చేరాల్సిన వ్యక్తి దగ్గరకు చేరాను. ఎవని చేతులు నన్ను నిర్మించాయో, నా తల్లి కడుపులో ఎవరు నన్ను వేశారో, నా దేహంలో ఉన్న ఈ ప్రాణాత్మలకు ఎవరు కారణమో ఆ అసలు సృష్టికర్తను ఈరోజు నేను చేరాను కనుక ఇక నా ప్రస్తుత పరిస్థితులను గురించి కానీ, భవిష్యత్ పరిస్థితులను గురించి కానీ, నా గురించి కానీ, నా ఫ్యామిలీ గురించి కానీ, నా పిల్లల గురించి కానీ, నా వారి గురించి కానీ నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేరాల్సిన వ్యక్తి దగ్గరికి చేరాను. అన్నీ తానే ఆలోచించి నా ప్రయత్నాలన్నిటినీ కూడా ఆయనే సఫలపరిచే గొప్ప దేవుడు నాకు దొరికాడు కనుక ఇక అవన్నీ కూడా నాకు ముఖ్యమైనవి కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక నేను గుర్తించినటువంటి సంగతి అండి ఇది. కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చి కూడా మదన పడతా ఉంటారు, మల్లగుల్లాలు పడతా ఉంటారు. 7 మూర్ఖుల కథలో చెప్పాను చూడండి. గుర్రం ఎక్కి కూడా నెత్తిన ధాన్యపు మూట మోసిన వాళ్ళలాగా గుర్రం ఎక్కి కూర్చున్నాడు, గుర్రం ముందుకెళ్తుంది, వీడి నెత్తిన ధాన్యపు మూట ఉంది.
ఎందుకయ్యా నెత్తి మీద ధాన్యపు మూట పెట్టుకున్నావు, గుర్రం మీద పెడితే గుర్రమే మోసిద్ది కదా అంటే, నేనే గుర్రానికి బరువు అయితే ఇంకా మళ్ళీ ధాన్యపు మూట దాని మీద ఎందుకు, అందుకని నా నెత్తిన మోస్తున్నాడు. ఇది తెలివి తక్కువ వ్యవహారం. ఇద్దరిని మోస్తుంది ఎవరు? అవునా? వినటానికి బాగానే ఉంటుంది, కానీ చాలామంది ఇలానే ఉన్నారు. నువ్వు చెప్పడానికి బాగానే ఉంది కానీ మా పరిస్థితులు మరి మారట్లేదు అన్నయ్య, మాకు ఇబ్బందిగానే ఉంది, మాకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, మేము అనుకున్నవి మరి ఊహించినయే జరుగుతున్నాయి, మేము ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, కన్నీళ్ళు అన్నపానాలుగా బతుకుతున్నాం. మరి నువ్వు చెప్పావు బాగానే ఉంది, ఇక ఆయన దగ్గరకు వచ్చారు, ఇక బరువు అంతా ఆయన మీద వేయండి, ప్రశాంతంగా ఉండండి అని నువ్వు చెప్తాది బాగానే చెప్తున్నావు, కానీ మరి మాకు అది చెయ్యాలంటే కష్టంగా ఉంది అని మీరు అనొచ్చు. మరి మీ కష్టంగా ఉంటే నేను చేయగలిగింది ఏముంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతువు అని దేవుని వాక్యంలో భక్తుడు చెప్పనే చెప్పాడు. అంటే దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని గురించి వింటూ కూడా, అసలు సృష్టికర్తను చేరి కూడా, ఆయన శక్తి సామర్థ్యాలు ఎరిగి కూడా, ఆయన ప్రేమని జ్ఞానాన్ని తెలుసుకొని కూడా ప్రశాంతంగా బరువును ఆయన మీద మోపి నీ ముందున్న కార్యాలేవో నువ్వు చేసుకుంటూ ఆయనను బట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి కూడా అన్నీ తెలిసి కూడా మళ్ళా కృంగిపోయి, కుమిలిపోయి, దిగజారిపోయి, బలహీనపడిపోయి అవిశ్వాసిలాగా మాట్లాడటం ఎంతటి వెరితనం! అంటే ఆయన దగ్గరకు వచ్చి కూడా నువ్వు ఇంకా గందరగోళం అవుతున్నావు, భయపడుతున్నావు, ఆలోచిస్తున్నావు, కృంగిపోతున్నావు అంటే నేను ఖచ్చితంగా నీది వెరితనమే అనుకోవాలి. నువ్వైతే వస్తున్నావు కానీ యేసు నీకు అర్థం కాలేదని నేను అనుకోవాలి. నాకు అర్థమయ్యాడు, ఆయన ఏందో నాకు అర్థమయ్యాడు కాబట్టి ఇక నేను ఆ చింతలు తీసేశా. సమస్యల గురించి, అప్పుల గురించి, ఇబ్బందుల గురించి అన్నీ వదిలేశా. ఎందుకో తెలుసా? పసిప్రాయం మొదలుకొని ఆ దినము వరకు నా సృష్టికర్త ఎవరు 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 ఎవరో, జన్మనిచ్చిన కన్న తండ్రి కాదు, ఆ కన్న తండ్రికే జన్మనిచ్చిన అసలు తండ్రి ఎవరు అని వెతికి 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 ఆయన్ని కనుగొన్న తరువాత ఆయన ఒడిలో అద్భుతమైన విశ్రాంతి పొందా. బాధలేం లేవా, ఇబ్బందులేం లేవా అంటే మీకెన్నున్నాయో. ఈరోజు ఇబ్బందులను గురించి భయపడుతున్న వాళ్ళు, రోగాల గురించి, సమస్యల గురించి, అప్పుల గురించి, ఇప్పుడు మనుషులు పెద్దవిగా భావించేటువంటి ఎలాంటి ఇబ్బందులైనా అన్నీ నేను ఆనాడు కలిగే ఉన్నాను, ఫేస్ చేసే ఉన్నాను. మరీ దారుణం ఏంటంటే 40 రూపాయలు సెకండ్ హ్యాండ్ షర్ట్, 70 రూపాయలు ఒకడు వాడేసిన ప్యాంట్ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తొడుక్కున్నా. ఈరోజు దేవుడి దేవల్ల మీకు కాస్తో కూస్తో కొత్త బట్టలు కొనుక్కొని తొడుక్కునే అవకాశం కొద్దో గొప్ప ఉంది, ఎన్ని అప్పులున్నా. ఇక్కడ లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అనుసరిస్తున్నప్పుడే చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ మంచి మంచి బట్టలు కట్టుకొని తెల్ల తెల్లగా వెళ్తూ ఉంటే నాకు లేవు. మరి అయినా నాకు దాని గురించిన చింత లేదు. యేసు ప్రభు నమ్ముకున్నా కూడా నాకేంటి, ఈ పాత వస్త్రాలు తొడుక్కుని ఒకడు వాడి వదిలేసిన దాన్ని తొడుక్కునే పరిస్థితి ఏంటి? నాకు నూతన వస్త్రాలు ఇవ్వలేదు, యేసు ప్రభు నమ్మా, నాకేం ప్రయోజనం అన్న చింతే రాలా నాకు. అసలు ఈ బట్ట దొరక్కపోతే అలాగైనా ఉండిపోతా, కానీ ఆయన దొరికాడు నాకు చాలు అనుకున్నాను. ఇంకొక విశ్వాసం ఏంటో తెలుసా? నేను చేరాల్సిన వ్యక్తి దగ్గరకు చేరాను, ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు, నా స్థితిగతులు ఎరిగి ఉండి కూడా నాకు ఈ పరిస్థితి రానిచ్చాడు అంటే నాకు అనుభవాలు నేర్పుతున్నాడని గుర్తించి ఆయన అనుమతించిన వాటన్నిటిని సంతోషంగా స్వాగతించాను. మనసులో ఒక ఫీలింగ్, నేను పాత బట్ట తొడిగితే అవమానం ఎవరికి? చెప్పండి. ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కళ్ళ ముందు వాడు వెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కోవటానికి కూడా బేరం ఆడే పరిస్థితికి వచ్చాడు అంటే, అది కూడా వాడు 150 చెప్తే ప్యాంటు 70 రూపాయలకి బేరం ఆడా. 100 రూపాయల షర్టు చెప్తే 40 రూపాయలకి బేరం ఆడా. ఏమండి,
ఎచ్చులు పడను. ఉన్న సంగతి చెప్తాను నేను. నా బ్రతుకేంటి, నా గతం ఏంటి అనేది. నేను అందలంలో పుట్టి పెరగలేదు. కాస్తో కూస్తో నా బాల్యంలో తల్లిదండ్రులు కాస్త ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి కాస్త కొంతమేర నడిచింది. కానీ ఇక ప్రాయంలోకి వచ్చి 11 నుండి స్టార్ట్ అయింది. ఇక నాకు 11 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ అయింది అగచాట్లు. చాలా చాలా ప్రభువులోకి వచ్చినప్పటికీ కూడా మీకు తెలుసు కదా, సాక్ష్యంలో మీరు విన్నారు కదా, అప్పుల పాలైపోయి నివాసం కోల్పోయి వేరే ఊర్లోకి వెళ్ళి అద్దె గట్టలేని బతుకుతున్నాం. మరి మంచి బట్ట ఆడ దొరికిద్ది, కానీ యేసు దొరికాడు. యేసయ్యను తెలుసుకున్న తర్వాత కూడా శ్రమల్లో కొనసాగినందుకు నేను ఏమి చింతపడలేదు, మనసులో నవ్వుకునేవాడిని. ఎందుకు? నా కొడుకు విషయంలో నేను ఎలా స్పందిస్తానో నా విషయంలో నా ప్రభు అంతే స్పందిస్తాడు, అంతకంటే బాగా స్పందిస్తాడు. నా బిడ్డ వెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టలు బేరమాడి తెచ్చుకుంటూ నాకు కంటబడితే నాకు ఎంత ఫీలింగ్ ఉంటుందండి. ఏడ్చుకుంటా నేను. బిడ్డ నీకు ఒక కొత్త బట్ట కొనిపెట్టలేకపోయాను రా, నేను ఎంత దరిద్రం రా నాది అని ఏడ్చుకుంటానా లేదా? అది నాకు అవమానమా కాదా? మరి మనిషిగా నేనే నా బిడ్డ సెకండ్ హ్యాండ్ బట్ట కోసం వెళితే నేను అంత ఫీల్ అయినప్పుడు రాజులకు రాజు అయిన నా దేవుడు ఎంత ఫీల్ అవుతాడండి? ఆయన ఎంత నొచ్చుకుంటాడు? మరి మౌనంగా ఉన్నాడు నేను ఆ పాటలు పడుతుంటే. ఎందుకు? అనుభవాన్ని నాకు నేర్పడం కోసం. వస్త్రహీనత అంటే ఎలా ఉంటుందో అనుభవాన్ని నేను రుచి చూస్తే రేపు ఆయన ఆశీర్వాదం పొందిన తరువాత వస్త్రహీనులను కనికరించగలుగుతాను. ఏమంటారు? జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగా. ఆకలి బాధ, ఒకరోజు ఇంట్లో అన్నానికి లేకపోతే పస్తు ఉంటే ఎలా ఉంటుందో నేను రుచి చూస్తే, అన్న ఇంట్లోకి ఏమీ లేదన్నా అంటే ఇక అవతల వాడిని అర్థం చేసుకొని సహాయపడగలుగుతాను. ఆ అనుభవం నాకు లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నేను ఎదుటివాడికి ఎలా సహాయపడగలుగుతాను? అవునా? కాబట్టి అన్నీ తెలిసే చూడండి, మనకు లేకపోయినా మనం ఫీల్ అవ్వం, కానీ మన కడుపున పుట్టిన బిడ్డలకి ఇంట్లో అన్నానికి లేదు అంటే మాత్రం ఇక బ్రతుకు మీద విరక్తి పుట్టి ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతే పోయిద్ది కదన్నంత కోపం వచ్చింది జీవితం మీద. రాదా మీకు రాదా? మీకు వచ్చిద్దో రాదు, నాకైతే వచ్చింది. కడుపున పుట్టిన బిడ్డలకు పట్టెడు అన్నం పెట్టలేని బతుకు నాదొక బతుకేనా, నేను బతకటం అవసరం అంటావా అన్న విరక్తి చాలామందికి వచ్చింది. అంటే ఏంటి? మనం ఫస్ట్ ఉన్న ఇబ్బంది లేదు, కానీ మన బిడ్డల కడుపు నిండా తినాలి. ఒక మనిషిగా మనకే మన బిడ్డల మీద అంత మమకారం ఉంటే, వాళ్ళ విషయంలో అంత ఫీలింగ్ ఉంటే, శ్రీమంతుడైన మన తండ్రికి తన బిడ్డలమైన మనం పస్తులుంటే ఎంత బాధ ఉంటుందో ఊహించండి. ఆయనేం పేదోడా, లేనోడా? 1000 కొండల పశువులు నావే, వెండి బంగారాలు నావే, భూమి నాది, ఆకాశము నాది, సముద్రము నాది, సమస్తము నాది. ఇది అబద్ధమా? నిజమా? నిజమే. కానీ అన్నీ తనవి, అన్నీ కలిగి ఉన్న శ్రీమంతుడు ఆయన తన బిడ్డ అన్నానికి లేని రోజు గడుపుతుంటే చూసి మౌనంగా ఉంటున్నాడు. చేతగాక కాదు, చేవ లేక కాదు, తన దగ్గర సమృద్ధి లేక కాదు. ఆయన సమృద్ధి ఆశీర్వాదాన్ని కుమ్మరించినప్పుడు తన బిడ్డ గర్వహృదయుడు కాకుండానట్లు దీనత్వాన్ని నేర్పుతున్నాడు. కాబట్టే చింతలేదు. అర్థమైపోయింది ఆయన నడిపింపేంటో. నవ్వుకునేవాడిని పైకి చూసి, ఏంటయ్యా నీ దగ్గరకు వచ్చినా కూడా నాకు ఈ బాధలు తప్పవా అనలా. కానీ ఇది నీ చిత్తమా అయితే కానీ పర్వాలేదు, ఏం పర్వాలేదు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు.
అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ తానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. హృదయం ఇబ్బందిగా ఉందా? మరేంది అనుమానంగా పడుతున్నారండి? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నో శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ తానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ తానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ అనుభవాల్లోంచి పుట్టినాయి, దేవుడిచ్చినాయి. అనుభవాలు లేకపోతే ఆ మాటలు ఆ పదాలు రావుగా. అర్థమైంది. నా కన్న తండ్రిని గుర్తించిన తర్వాత కూడా నేను ఇన్ని అవమానాలు ఎదుర్కొంటా, ఇన్ని రకాల దీనస్థితులు ఎదుర్కొంటా ఉంటే చూస్తాం మౌనంగా ఎందుకున్నాడు మా నాయన? పరలోకమందున్న నా కన్న తండ్రి అంటే అవసరం, అది నాకు ఆ అనుభవం కావాలి నాకు. అందుకే అన్ని ఎరిగి ఉన్న తండ్రి మౌనం వహించాడు. పర్వాలేదు, నా మంచికి రాని. వాటి గురించి కాదు ఇప్పుడు నేను ఆలోచించాల్సింది. అవి ఉన్నా లేకపోయినా నా హృదయంలో ఎన్నడూ కని విని ఎరుగని అద్భుతమైన సమాధానం అనేది ప్రవేశించింది. చూడు, ఈ సమాధానం పొందలేని అనేక మంది ప్రజలు ఉన్నారు. వారికి ఆయనను గురించి ఎలా ప్రకటించాలి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలనే ఆలోచనలో మునిగిపోయాను. ఇక తలంపుల నిండా ఆలోచనల నిండా అదే ఉంది, కానీ నాకు అన్నానికి లేదు, వస్త్రానికి లేదు, అప్పులోళ్ళు రోడ్డు నేసేటట్టున్నారు, సిగ్గుపోయేటట్టుంది, ఈ చింత లేదు. మైండ్లో ఒకటే, వస్త్రహీనతను బట్టి నేను సిగ్గుపడ నిమిత్తం లేదు, మా నాన్నకే సిగ్గది. నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తొడుక్కుంటే అది నాకు కాదు, నేను ఎవరిని సేవించుచున్నానో అది ఆయనకు అవమానం. ఆయన అవమానంగా ఫీల్ అవ్వాల్సిన దాని గురించి నేను అవమానంగా ఫీల్ అవ్వటం ఏంటి? అర్థమైందా మీకు? నాకు అన్నానికి లేకపోతే, ఆహారానికి లేకపోతే నాకు కాదు అవమానం, మా నాన్నకు అవమానం. ఆయన అవమానంగా ఫీల్ అవ్వాల్సిన దాని గురించి నేను ఫీల్ అవ్వటం ఏంటి? అప్పుల వాడు వచ్చి నన్ను రోడ్డు పాలు చేసి నానా మాటలు తిట్టి దూషించి అవమానకరంగా మాట్లాడుతుంటే అవమానంగా ఫీల్ అయ్యేది ఫస్ట్ నేను కాదు,
అప్పులు చేసిన నేను తల దించుకుంటే నొప్పి పుట్టేది నాకు కాదు, మా నాన్నకి. ఆయన నొప్పి ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవుతుండే ఏంటి వెరితనం? అది ఇక్కడ ధైర్యం. రోడ్డు నేస్తే వెయ్యని నన్ను, అప్పులోళ్ళు వచ్చి చొక్కా పట్టుకొని లాగి కొడితే కొట్టని, ఎవరికి అవమానం? ఆయనకే అవమానం. కాబట్టి ఆ స్థితి నాకు వస్తే ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసి కాపాడుకుంటాడు. కాబట్టి దాని గురించి నాకు చింత లేదు, దాని గురించి నాకు ఆలోచన లేదు. నా ఆలోచన, నా తలంపులు, నా ఆశ, నా అభిలాష, నా ఆకాంక్ష అంతా కూడా నేను తెలుసుకున్న రక్షకుణ్ణి తెలియకుండా అమ్మో చాలామంది నరకానికి ప్రయాణం అవుతున్నారు, చాలామంది నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. కనుక నేను ముందు వాళ్ళని రక్షించే పని చేయాలి. ఆహారం ఉన్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా, అప్పులైనా తిప్పలైనా, రోగాలైనా, ఇబ్బందులైనా ఎన్నైనా పడవచ్చు, కానీ నరకంలోకి పడకూడదు. నిత్య జీవానికి చేరాలి. ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఇక్కడ ఉండేది ఎంతకాలం? మహా ఉంటే ఒక 60, 70, 80, ఇంకా బలం ఉంటే ఒక 90, ఇంకా బలం ఉంటే 100. మన తోటి వాళ్ళు అందరూ పోయినాక 100 ఏళ్ళు మనం బతికి కూడా వేస్ట్. పలకరించే దిక్కు లేనప్పుడు, మన తర్వాతి తరాలకు మన ముఖాలు చూస్తే విసుగు పుట్టేటప్పుడు ఎందుకు ఉండాలి 100 ఏళ్ళు? మన తరం గతించిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళిపోతే పోతుంది. అవునా? మనకు పరిచయం ఉన్న వాళ్ళు అందరూ పోయిన తర్వాత మనం ఉండే ఏం ప్రయోజనం? కాబట్టి ఎన్ని బాధలైనా మనం ఉంటుంది ఇక్కడ కొద్ది కాలమే. కాబట్టి ఇది కాదు ముఖ్యం. ముందు అసలు ఆయన ఏం మొత్తుకుంటున్నాడో అది చూడాలి. ఆయన దేన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాడో దాన్ని చూడాలి. అనేకులకు దాన్నే చూపించాలనే నిర్ణయం చేసుకొని ఇక మైండ్ అంతా అటు తిప్పుకున్నా. ఈరోజు కూడా అదే, ఇంకా వేరేదేం లేదు. రేపు కట్టాలి, డబ్బు కట్టాలి, ఎలా చేయాలి, రేపు ఈ అవసరం ఉంది, అది ఉందే, ఇది ఉందే, అవన్నీ ఆయన చూసుకుంటాడులే. ముందు అసలు నన్ను ఏం చేయమన్నాడో, నేను ఏది ముఖ్యంగా మేజర్గా చూసుకోవాలో దాన్నే చూసుకుంటాను నేను. ఇప్పటికి కూడా అంతే. కాబట్టి లైవ్లో ఉన్నోళ్ళు ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా యేసయ్య దగ్గరకు రాకముందు నువ్వు ఏడ్చి మొత్తుకొని గందరగోళమై నిద్రపట్టకుండా ఇబ్బందులు పాలయ్యావంటే అది వేరు, తెలియదు కాబట్టి. ఇప్పుడు లోకరక్షకుడిని, నీ సృష్టికర్తని, నీ కన్న తండ్రిని తెలుసుకొని ఆయన దగ్గరకు చేరిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ ప్రాబ్లమ్స్ని గురించి ఆలోచించి బెంబేలెత్తిపోతున్నావంటే నీకు ఆయన అర్థం కాలా. అర్థమైతే ఇక నీవు వాటిని లెక్క కూడా చేయవు. ఎవడొచ్చి బెదిరించిందో నిన్ను రోడ్డు మీద వేస్తానంటే వెయ్యిరా, ఆయన సెలవు లేకుండా నువ్వు వేస్తావా? ఒకవేళ ఆయన సెలవై నన్ను రోడ్డు మీద పట్టానికి, అవమానానికి అప్పగిస్తే అప్పగించనై మీ అందరి ముందు మళ్ళా నా తల ఎత్తి మీ అందరి ముందు నన్ను ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. తిట్లు తినడానికి అప్పచెప్పాడా? అప్పచెప్పనే. దూషణ పాలు కావటానికి అప్పచెప్పాడా? అప్పచెప్పనే. దావీదు మీద షిమి దుమ్మెత్తిపోశాడు. ఛీ పో అని పాప అగచాట్లు వచ్చి దావీదు లోయలో గుండా నడుచుకుంటా పోతుంటే షిమి అనేవాడు దావీదుని శపిస్తూ, దూషిస్తూ, దావీదు మీద రాళ్ళు దుమ్ము ఎత్తిపోస్తూ అవమానపరుస్తూ ఉంటే దావీదు మేనలుళ్ళు, సెరూయా కుమారులు ఆవేశంతో మండిపోయి, ఏలిన వాడవైన నిన్ను, చచ్చిన కుక్క వంటి వాడైన వీడు ఇంత లేసి మాట్లాడుతుంటే నీ రోషం చచ్చిందా? నువ్వు అని ఒక మాట సెలవి, నేను చేరబోయే వాని తల ఖండించి తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తానని యోవాబు, అబీషైలో ఇద్దరు ఒకడు అడుగుతాడు. అప్పుడు దావీదేమంటాడో తెలుసా? సెరూయా కుమారులారా, నాతో మీకేమి, వానితో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవియ్యనేడలా వాడు ఎలాగో ఆ పని జరిగిస్తాడు? నన్ను శపించి బ్రతకగలడా? వాడంత లేసి మాటలు అంటున్నాడు అంటే దావీదును శపింపమని నా దేవుడు అవకాశం ఇచ్చాడయ్యా. నా దేవుడు నన్ను వాని రూపంలో శిక్షిస్తున్నాడు. నేను చేసిన బుద్ధిహీనమైన పనులకు నాకు గడ్డి పెడుతున్నాడు. ఇంకోసారి తప్పుడు క్రియలు చేయకుండా వాడిని అననివ్వండి. నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. స్తోత్రం.
నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా దేవునికి నన్ను ఒక్క మాట అన్నందుకు, నాబాల్ అనేవాడు దావీదు అనేవాడికి సహాయం చేయటానికి దావీదు ఎవడో అని ఒక్క మాట అన్నందుకు మరుసటి రోజుకి చచ్చేటట్టు చేశాడు నా దేవుడు. నన్ను ఒక్క మాట అంటే ఊరుకోడు ఆయన. నేనంటే చాలా ఇష్టం. అంత ఇష్టపడి అంత పిచ్చిగా నన్ను ప్రేమించే నా దేవుడు ఈరోజు దూషణ పాలు కావటానికి నన్ను అప్పచెప్పాడంటే ఆయన తేడా కాదు, నేను తేడా. ఆయన అంత గాయపడేటట్టు చేశాను నేను. పర్వాలేదా? నేనంటే ఆయనకి చాలా ఇష్టం. తిట్టనివ్వండి, తిట్టే నేను కాదు బాధపడాల్సింది. నన్ను ఎంతో ప్రేమించే నా దేవుడికే దుఃఖం కలిగింది. ఎందుకంటే నన్ను ఎవరైనా ఏమైనా ఆయన తట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దావీదు మైండ్. నన్ను ఎవరైనా ఏమైనా అవహేళన చేస్తే, ఎగతాళి చేస్తే, దూషణ చేస్తే, తృణీకరిస్తే నాకు కాదు చింత, ముందు ఆయన ఫీల్ అవుతాడు. వస్త్రహీనుడనై ఆయన మందసం ముందు నాట్యం ఆడితే మీకాలు ఎగతాళి చేసినందుకు సంతు లేకుండా చేశాడు. నా మీద ఈట విసిరి నన్ను చంపటానికి సౌలు ప్రయత్నిస్తే తన ఈట మీద తనే పడి ప్రాణం వదిలేటట్టు చేశాడు. ఏ ఈట నా మీద విసిరి నన్ను చంపాలని చూశాడో అదే ఈట మీద తను పడి ప్రాణం వదిలేటట్టు చేశాడు. తన ఈట మీద తనే పడే పరిస్థితి. ఎక్కడరా నన్ను దేవుడు విడిచిపెట్టింది? ఎక్కడరా దేవుడు నాకు అన్యాయం చేసింది? కానీ ఈరోజు అలాంటి పరిస్థితికి నన్ను అప్పగించాడు అంటే అది న్యాయమేరా? అందుకు అర్హుండే నేను, అందుకు తగిన వాడినే నేను. ఏం చేసింది మంచి లేవు, పర్వాలేదు. ఈరోజు కోపం వచ్చింది, అసహించుకున్నాడు, వాడిని తిట్టనివ్వండి. నా ప్రభు ఎంతో ప్రేమించే తన ప్రియమైన దావీదు దూషణ పాలవుతుంటే నా దేవునికి కనికరం వచ్చిందిరా. ఆయన కోపం నుంచి మళ్ళుకొని నన్ను కనికరించి ఆయన చిత్తం అయితే మళ్ళా నన్ను దీవిస్తాడు. మీరు అడ్డగించకండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సెలవు లేకుండా వీడు నన్ను ఎలా చేయగలుగుతాడు? చూస్తూ కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇప్పుడు నన్ను తిడుతుంటే నాకు కాదు అవమానం, ఆయనకి. నోరు మూసుకున్నారు. దావీదు ఏదైతే చెప్పాడు అదే జరిగింది అచ్చం. తర్వాత వెంటనే మళ్ళా దావీదుకు సింహాసనం రావటం. ఎవడైతే దుమ్మెత్తిపోసి దూషించి రాళ్ళు విసిరి అవమానంగా, ఈరోజు నీ మీద రకరకాల రాళ్ళు పడుతుండొచ్చు. రకరకాల రాళ్ళు అంటే నిందా ప్రచారాలు జరుగుతుండొచ్చు, దుమ్మెత్తిపోస్తుండొచ్చు, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండొచ్చు. ఎవరెవరు ఎన్ని పాటలు పడతారో పడనివో అన్ని చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వాళ్ళు నీ పాదాల దగ్గర పడేటట్టు ఆయన చేయకపోతే అప్పుడు అడుగు. చేస్తాడు, ఆ రోజు వస్తుంది. ఏదో ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా, నిజం చెప్తున్నాను నేను. నువ్వు చూసుకున్నప్పుడు ఏది కోల్పోయి ఉండవు. నీవన్నీ నీకు భద్రంగా ఉంటాయి. ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ బంధువులు, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధీకులు, అయ్యో మృతులయ్యారు, మరణించారు, లేరు అనుకున్న వారిని సైతం తన దగ్గరే భద్రం చేసి కూర్చున్నాడు. మొత్తాన్ని నీకు రేపు ఇవ్వబోతున్నాడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న నీ వారిని కూడా నీకు మళ్ళా ఇవ్వబోతున్నాడు, చూపబోతున్నాడు ఆయన. నువ్వు లెక్క చూసుకుంటే నీ ఇంటి వస్తువుల్లో ఏది తక్కువ కనపడదు. అబద్ధమా? అబద్ధాలు ఆడేవాడా? మోసాలు చేసేవాడా? సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు మనం సేవిస్తున్న మన అద్వితీయ ప్రభువు, స్తోత్రార్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాని దగ్గరకు వచ్చి మళ్ళా నువ్వు దిగులు పడుతున్నావంటే ఎంత బుద్ధిహీనత. అవమానిస్తే అవమాని ఇవ్వంచని, ఎవడికి అప్పగిస్తాడు అప్పగించని, నవ్వుకుంటా అవమానం పొందు. ఏం జరిగిద్దో చూడు.
తర్వాత రోడ్డుకు లాగితే లాగనే తల వంచి నవ్వుకుంటూ రోడ్డు పాలుగా, తర్వాత ఏం జరిగిందో చూద్దు. కానీ దెబ్బలు కొడితే కొట్టనే, తినో నవ్వుతా తినో, తర్వాత ఏం జరిగిందో చూద్దు. కానీ ఏడిపిస్తే ఏడిపించనే, మనసులో ఆనందంతో ఆ దుఃఖాన్ని భరించు, తర్వాత ఏం జరగబోతుందో చూద్దు. కానీ కాబట్టి దాని గురించి ఆలోచనలు తీసేయాలి మనం. అవన్నీ మన ప్రాణనాథుడు, మన రక్షకుడి దగ్గరికి రాక మునుపు ఆయన దగ్గరికి వచ్చినాక ఇక అది కాదు మన ఆలోచన. తీసేయి, ఆ సెక్షన్ తీసేసేయి. ఇక మైండ్ అంతా కూడా దేని మీద ఉండాలంటే, నేను చెప్తున్నాను, నాకు దేవుడు నేర్పిన అనుభవం మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనసంతా కూడా ఆయనను ఎలాగో సంతోష పెట్టాలి, నన్ను భూమి మీద పుట్టించినందుకు ఆయన చిత్తం నేను ఎలా జరిగించాలి, ఆయన ఆలోచనలు నేను ఎలా నెరవేర్చాలి, ఆయన సంకల్పాలు నేను ఎలా నెరవేర్చాలి, ఆయన కొరకు నేను ఏమి చేయాలంటే తెలుసుకోవాలి. ముందు అడిగడిగి తెలుసుకోవాలి, చదివి తెలుసుకోవాలి, తర్కం నేర్చుకోవాలి. పౌలు తర్కించి ఒప్పించాడని ఉంది, అనేక వచనాల్లో ఉంది. ప్రేమించటం నేర్చుకొని ప్రేమ కలిగి సువార్త చెప్పటం, తర్కించే వాటితో తర్కించి ఒప్పించటం, అంతా ఇక దైవికమైన పని కొరకు ఆ మైండ్లోకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే పట్టుకున్నాను నేను. ఈరోజు నాకు పాత గుడ్డల గతి పట్టించాడా? అన్నానికి లేని స్థితిని ఇచ్చాడా? అవమానాల్లోనే ఉంచాడా? లేదు. ఒక వస్త్రం పాత గిలక మునిపే మరొక వస్త్రం నాకు అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు. పక్క బజార్లో పలావ్ వండుతుంటే ఈ బజార్లో ఉండి వాసన పీల్చుకొని ఆనందపడేవాడిని, తినేదానికి స్తోమత లేక. ఈరోజు పలావ్ అంటే భయపడేటట్టు చేశాడు. ఎందుకు? నాకు ఎగుటు కొట్టిన దాకా తినిపించాడు. జోక్గా నేను చెప్తుంది. ఆయన దీవించటం మొదలు పెడితే తట్టుకోలేవు నువ్వంతే. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. అట్లా కుమ్మరిస్తాడు ఆయన. అప్పటిదాకా నలుపుతాడు నిన్ను. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నట్టు నలుపుతాడు. నలుగో, నవ్వుకో, అంతే. నాకు తెలుసులే, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావో నాకు తెలుసులే అని పైకి చూడు, నవ్వుకో, అంతే. నువ్వు అంతే, ఇక నువ్వేం లేదు. చుట్టూ చూసేవాళ్ళు నవ్వుకుంటారు, ఇటు మెంటలెక్కిందా, ఈ పిచ్చిదానికి మెంటలెక్కిందా, ఏంటి ఇంత దరిద్ర కొట్టు స్థితిలో ఉండి నవ్వుకుంటున్నారేంటి? మనం ఎందుకు నవ్వామో, మనం ఏం ఆలోచిస్తున్నామో మనకి ఆ పెద్ద ఆయనకి తెలుసు. వీళ్ళకేం తెలుసు? చూసే రకాలకి ఏమంటారు? ఏమైనా డౌట్ ఉందా? నేను చెప్పిన ఈ విషయాన్ని సందేహిస్తే నా యేసును సందేహించినట్టే, ఆయన ప్రేమను సందేహించినట్టే, ఆయన నమ్మకత్వాన్ని సందేహించినట్టే, ఆయన విశ్వాస్యతను సందేహించినట్టే. పర్రపాటును కూడా సందేహించొద్దు. నాకు ఏది తక్కువ చేయాలి ఈరోజు? ఏం తక్కువ ఉంటుంది? ఏంది? ఏం కష్టపడుతున్నావు? ఏంది? విశ్వాసులు తెచ్చి ఇచ్చే శుభ్రంగా తిని తిరుగుతున్నావు, నీకేం మారోగం అంటారేమో కొంపదీసి. సేవలోకి రాకముందే దీవించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పులు ఎవడిస్తాడా అని వెతుక్కున్న నా చేత నేను చేసేటువంటి ఆ వ్యాపారంలోనే ఆశీర్వాదం ఇచ్చి అనేక మందికి నేను ఇచ్చేటట్టు చేశాడు. చిన్నంగా అది రన్నింగ్లోకి వచ్చింది. ఇక బిజినెస్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే చూశారులే ఆపురా అని సేవకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మైండ్ ఉంది. ఏ మైండ్ ఉందంటే దేవుని గురించి తెలుసుకోవాలి, తెలియని వాళ్ళకి ప్రకటించాలని అప్పటికే ప్రకటిస్తున్నా నేను. తెలుసా?
ఏదో చిన్న పని పెద్ద పని చేసుకుంటా, ఏదో బిజినెస్ చేసుకుంటా, వర్క్ చేసుకుంటా తృప్తి చెందిపోయి ఇంక సార్లే అనుకోలా. వర్క్ కూడా పక్కన పడేసి ముందు కనిపించిన ఆత్మకు నాకు తెలిసిన నా యేసును గురించి ప్రకటించడం మొదలుపెట్టా. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టా. ప్రేమించటం మొదలుపెట్టా. ఆత్మల భారం కలిగి ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించడం మొదలుపెట్టా. అంతా రెడీ అయిన తర్వాత నిలువుటంగి వేసి నడుంకి తాడు కట్టి నెత్తి మీద కిరీటం పెట్టి ఇప్పుడు పోయి ఆ పెద్ద పులి అన్నదాకా ఆగలా. ఏది ఆగేది? ఆత్మలు నశించిపోతుంటే. ఇప్పుడు కాదన్నా, నేను అభిషేకం పొంది పాటర్న్ అయిన తర్వాత పోతా. అయ్యో పాటరో అమ్మ, పాటరమ్మో ఎప్పుడమ్మా? ఆత్మల కళ్ళ ముందు నశించిపోతుంటే నువ్వు దేనికోసం ఏదో చూడటం కాదు. అసలు పాస్టర్ అవుదాం, పాస్టర్ అమ్మ అవుదాం అనేది తీసి పక్కన పెట్టా. నీ పాస్టర్ అమ్మ ఆత్మలు నశించిపోతుంటే ముందు సువార్థికుడివై సువార్థికురాలివై ముందు వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయముందో, వాళ్ళని రక్షించడానికి భారం కలిగి ఉంటూ, అప్పుడు నిన్ను విశ్వాసి లెక్కలో వేస్తాడు ఆయన. అప్పుడు నిన్ను తన సంబంధి లెక్కలో వేస్తాడు. అప్పుడు నువ్వు నిజంగా తనను నమ్మావని దేవుడు ఆమోదిస్తాడు నిన్ను. ఎందుకు చెప్పు? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి వేరే ఏం ఎతకట్లా. ఆయన కొరకు నేనేం చేయాలి, ఆయన చిత్తం ఎలా జరిగించాలి, నశించిపోతున్న ఆత్మలు ఎలా రక్షించాలి అని నువ్వు ఆ ఆలోచనల్లో ఉన్నప్పుడు, దేవుని సంగతులు నేర్చుకునే మనసు కలిగి ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటాడో తెలుసా? ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని కూడా ఇవన్నీ పట్టించుకోకుండా సేవా సంబంధమైన సంగతులను గురించి, ఆత్మల రక్షణార్థమైన సంగతులను గురించి ఈ బిడ్డ ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తుంది అంటే ఇక మిగిలినవన్నీ నేను చూసుకుంటాననే నమ్మకంతోనే కదా వాటి మీద మనసు పెట్టింది. మరి ఇంతగా తను నా యందు విశ్వసించినప్పుడు నేను అవి చెయ్యకుండా ఎలాగుందును అని దేవుడు తన పని మొదలు పెడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి తెలిసి ఈ సంగతి? ఎంతమంది ఈ సంగతిని ఆలోచించారు? అలా కాకుండా ఆయన చెప్పే ఏమీ పట్టించుకోకుండా, ఆయన చేయమన్నా ఏవి చేయకుండా ఆయన దగ్గరకు వచ్చి కూడా ఇదే అడుక్కునే వ్యవహారంలోనే ఇదే భజనలో ఉన్నాం అనుకో, ఒక నాయన నా దగ్గరకు వచ్చి కూడా వీళ్ళకి నా మీద నమ్మకం కుదరనట్టుందిరా బాబు. నా దగ్గరకు వచ్చి కూడా ఇంకా బరువును ఎత్తినే మోసుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుతారు కాదు, స్వస్థత నొందితిరి. క్లోజ్ చేసేసాడు, అయిపోయింది, నమ్మేసాయి, ధైర్యంగా ఉండు. అట్లా ప్రతి విషయాన్ని గురించి మనం కలిగి ఉండాల్సిన తలంపును ఎలా ఏర్పరచుకోవాలో, దేని మీద దృష్టి పెట్టాలో చాలామంది క్రైస్తవులు మిస్ అయ్యారు. చింతపడాల్సిన దాని గురించి చింతపడటం మానేసి చింతపడకూడని విషయాలను గురించి చింతపడటం మొదలుపెట్టారు. పౌలు భక్తుడు కూడా నాకు చింత ఉందన్నాడు, కానీ దేని గురించి తెలుసా? సంఘములను గూర్చిన చింతయు కలదన్నాడు. వస్త్రాన్ని గురించి కానీ, ఆకలి దప్పులను గురించి కానీ, చలి కానీ, దిగంబరత్వం కానీ, జాగరణలు, ఉపవాసాలు కానీ, దొంగల చేత దెబ్బలు తిన్న విషయాలు కానీ, సముద్రంలో ఆపదలు, నదుల వలన ఆపదలు, కపట సహోదరులైన ఆపదలు, ఏమండి అన్ని రకాల బాధలు అనుభవించి కూడా వీటిని గురించిన చింత ఏది చెప్పాలా? మరి దేని గురించి అంటే సంఘములను గూర్చిన చింత గలదన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, దేవా దేనికోసం నా కళ్ళు కన్నీరు కార్చాలో అందుకోసమే కన్నీరు కార్చనివ్వు. దేనికోసం నా గుండె బద్దలు కావాలో దానికోసమే బద్దలయ్యేటట్టు దీవించు. బ్రద్దలు అవ్వాల్సిన దానికోసం బ్రద్దలు అవ్వట్లా, పనికి మాలిన వాటి కోసం బ్రద్దలు అవుతుంది కొంతమంది గుండె. కళ్ళు దేని కొరకు కన్నీరు గార్చాలో దానికోసం కన్నీరు గార్చట్లా, పనికి మాలిన వ్యర్థమైన వాటి కోసం కళ్ళు కన్నీరు గారుస్తున్నాయి. మరీ దారుణం, కొంతమంది సీరియళ్ళు చూసి ఏడుస్తున్నారు.
కపట నాటకాలు చూసి అవి అవి మాయని, మోసమని, అది కేవలం నటన అని తెలిసి కూడా దానిలోనికి ప్రవేశించి ఏడుస్తూ ఉన్నారు. ఆ నటించే వాళ్ళ ఆత్మలు సైతం నరకానికి వెళ్ళి కేకలైపోతున్నాయి అన్న సంగతి గుర్తించట్లేదు. అందుకే భక్తుడు ఇలాగ ప్రార్థించాడు, దేని కొరకు నా కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే నా కళ్ళు కన్నీరు గారేటట్టు చేయి ప్రభువా. దేని కొరకు నేను రొమ్ము కొట్టుకోవాలో దానికోసమే నేను రొమ్ము కొట్టుకునేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థించాడు. ఎంత జ్ఞానయుక్తమైన ప్రార్థన అది. ఈరోజు ఈ ఈ ఈ ఈ ముఖ్యమైన సంగతి ఎవరు గుర్తిస్తారో ఇక వాళ్ళు దేవుని కార్యాల కొరకు ఆసక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు వింటున్న మీరు కావచ్చు, తర్వాత వినబోతున్న వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం లైవ్ ద్వారా వింటున్న వాళ్ళు కూడా కావచ్చు, అందరినీ పలకరిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పినట్టు మీరు ఆలోచించి చేయండి. ఈ దేవుని కార్యాలు ఊరక నిలుచుండి చూడండి. నేను అది గ్రహించి దేవుని కార్యాల మీద దృష్టి పెట్టా. ఆదివారం వచ్చిందంటే ఏం చేయాలి, ఈరోజు ఎలా ఒక ఆత్మని దేవుని సన్నిధికి నడిపించాలన్న ఆరాటంతో తపన పడ్డాను. అనేక మందితో మాట్లాడాను, ప్రకటించాను, అనేక మందిని ప్రభు చెంతకు నడిపించాను. వర్క్ చేసుకుంటా ఒక పక్కన బిజినెస్ చేసుకుంటానే మరో పక్కన సాయంత్రం వేళ నేనున్న అన్య సమాజంలో ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పాను, ఈ సమాజంలో మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఈ సమాజంలో చాలామంది యేసు ప్రభుని ఎరగరు. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్న మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటేనే ఇతరులు దేవుణ్ణి నమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి బుద్ధిహీనమైన క్రియలు చేయొద్దు, పొరపాటు మాటలు మాట్లాడొద్దు, తప్పుడు నడత నడవద్దు. అన్నిటినీ చంపుకొని జాగ్రత్తగా మనం బ్రతికినట్లయితే ప్రభు మన యందు ఆనందించి మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎవరో కుటుంబ సభ్యులారా బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దని జాగ్రత్త చెప్పి అన్నిటినీ కంట్రోల్ చేసుకొని ముందు నేను బతకటం మొదలుపెట్టాను. ఆటోమేటిక్గా వాళ్ళు నన్ను అనుసరించారు. దినమంతా అందరం కలిసి కష్టపడేవాళ్ళం. సాయంత్రానికి వచ్చి స్నానం చేసి అందరం కలిసి కుటుంబ మోకాళ్ళుని, పిల్లల్ని కూడా మోకరింపజేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. వచ్చిన 1-2 పాటలు పాడుకొని స్తుతించుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. తర్వాత ఒకరొకరుగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్యులే, ఎవరు క్రైస్తవులు లేరు, అన్యులే వచ్చి ఒకరొకరు కూర్చోవటం మొదలుపెట్టారు. ఆ వచ్చిన వాళ్ళకి మరి ఒట్టిగా పంపటం కుదరదు కదా. కాబట్టి నాకు తెలిసినంత వరకు యేసుని గురించి వాళ్ళకు పరిచయం చేసి దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని, దేవుని పరిశుద్ధతను, దేవుని నమ్మకత్వాన్ని, యేసు దేవత్వాన్ని గురించి వాళ్లకు నేర్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టాను. సాయంత్రం వేళ ఒక కూటమి స్టార్ట్ అయిపోయింది. కుటుంబ ప్రార్థన పోయి 40 మంది కూర్చొని ప్రార్థన చేసే, రోజు 40 మంది కూర్చొని ఆరాధించుకొని ప్రార్థన చేసుకునేటట్టుగా, వాక్యం చెప్పుకునేటట్టుగా ఎవ్రీ డే జరిగింది శాంతినగర్లో. మళ్ళీ ఆదివారం రాగానే ఏదో మీకు తోచిన చర్చికి వెళ్ళిపోండి, నేను కూడా ఏదో చర్చికి వెళ్ళిపోతాను. అది అట్లా కొంతకాలం చేశాను. ఎందుకంటే మరి నేను సేవకుడిని కాదు, నేను ప్రభు వల్ల ఇవ్వలేను కదా. అందుకని వాళ్ళందరినీ బలపరిచేవాడిని, ప్రోత్సహించేవాడిని, వాళ్లకు ప్రార్థన అనుభవాలు నేర్పేవాడిని, యేసయ్య గురించి వాళ్ళు ఏ డౌట్స్ అడిగినా చెప్పేవాడిని. మళ్ళీ ఒక పక్కన కష్టపడి ఉపాధి చేసుకుంటా, మళ్ళీ ఒక పక్కన ఈ కార్యం చేసేవాడిని. మళ్ళీ గ్యాపుల్లో గ్రంథాలయం దగ్గరికి వెళ్ళి హైందవ సాహిత్యం ముందేసుకొని చదవటం మొదలుపెట్టేవాడిని. ఒక నోట్స్ తీసుకెళ్ళి అందులో నాకు క్లిక్ అయిన పాయింట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకుంటూ ఉండేవాడిని. ఒక పక్క కష్టపడి ఇటు కుటుంబాన్ని రొటేట్ చేసుకుంటూ, మరో పక్కన అందిన ఆత్మలకు సువార్త చెప్పి ఆత్మీయంగా వాళ్ళని బలపరుస్తూ, ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పడానికి పాయింట్స్ అన్నిటిని కూడా సేకరించి పెట్టుకుంటూ ఈ విధమైన ఆలోచనల్లో సమయం గడపటం మొదలుపెట్టా. 2006లో దేవుడు మాట్లాడాడు, ఇక అన్నీ కాదు, ఆత్మలు స్టార్ట్ అయ్యాయి, నిన్ను వెంబడించడానికి అనేక మంది ఆకలిగొని ఉన్నారు, గనుక నువ్వు ఇక మిగిలిన సెక్షన్స్ అన్ని పక్కన పెట్టు,
నేను పోషించగలనని నీకు నమ్మకం ఉంటే అది పక్కన పెట్టి నువ్వు సంపూర్ణంగా నా పని కొరకు నిన్ను అప్పగించుకో, నేను నిన్ను వాడుకుంటానని దేవుడు మాట్లాడాడు. ఏదో అయిపోయిన తర్వాత నేనేదో పెద్ద అన్ని అభ్యాసాలు పొంది మొనగాడిన అయిన తర్వాత చూద్దాం అనుకోలా. ఒక భక్తుడు పాడాడు, పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల, పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల, నాకు తెలిసినంత వరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చేదా, మన యేసు స్వామి దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. దేవునికి స్తోత్రం. ఏమండి, నాకు తెలిసినంత వరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇచ్చేదా అని పాడాడు. పెద్ద థియాలజీ పెద్ద డిగ్రీలు తెచ్చి ఎత్తినేసుకొని కూర్చొని మొదలు పెట్టడం కాదు. నీకు తెలిసినంత వరకు ముందు నోరు తెరు, అప్పుడు దేవుడు ఆ నోటిని నింపుతాడు తన వాక్కుతో. మొదలుపెట్టు దేవుని కార్యం. సమకూర్చుని సమాజాన్ని, జాగ్రత్తగా బ్రతుకు, క్యారెక్టర్ని కాపాడుకో. సమాజం ఆలోచిస్తుంది. దేవుని ప్రేమ చూపు, మంచితనం కలిగి ఉండు, అతిథి ప్రియుడవై ఉండు, అతిథి ప్రియురాలివై ఉండు, మర్యాదస్తుడవై ఉండు, మర్యాదస్తురాలివై ఉండు, గౌరవనీయమైన వ్యక్తివై ఉండు. చిల్లరగా చీప్గా బిహేవ్ చేయొద్దు. ఆటోమేటిక్గా ఆలోచిస్తారు, ఈ మనిషిలో ఇంత విచిత్రమైన మార్పు ఏంటి, ఈ వ్యక్తిలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని సమాజం ప్రశ్న వేసుకుంటుంది, ఆలోచనలో పడుతుంది. చిన్నగా ఆ సమాజం నిన్ను గుర్తిస్తుంది, నీవు సేవిస్తున్న దేవుణ్ణి కూడా గుర్తిస్తుంది. హల్లెలూయా. సమాజం నీలో దేవుణ్ణి గుర్తించిన నాడు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమ్మా, అయ్యా ప్రార్థన చేయయ్యా, అమ్మా ప్రార్థన చేయమ్మా అని నీ ముందు తల వంచుతుంది. నీ బ్రతుకు ద్వారా మౌన ప్రసంగం, నీ నోటి మాట ద్వారా సువార్త సందేశం, ఈ రెండు నీ సమాజంలో వ్యక్తుల్ని ప్రభావితం చేయని. ఎన్ని సంవత్సరాలు పోయినా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపట్టకుండా రోజులు నెలలు సంవత్సరాలు అయిపోయింది, కానీ ఏమీ జరగల. కనీసం కుటుంబం ప్రభావితం కాలేదు. కొంతమంది జీవితంలో అయితే నేను అందుకు చెప్తున్నాను, ఎలా నేను ముందుకు వచ్చాను, ఏ విధంగా ఈ పని స్టార్ట్ అయిందంటే అది. ఆ తర్వాత 2006లో దేవుడు మాట్లాడిన తర్వాత కంప్లీట్గా ఇక దేవునిలో నిలబడిపోయాను. వర్క్ బ్రేక్ చేసేసి సంపూర్ణంగా దేవుని పనికి వచ్చాను. ఇక ఏ వర్క్ కూడా చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే టైం దానికి పోతుంది, ఇంకా ఎక్కువ ఆత్మలకు నేను ప్రకటించలేకపోతున్నాను. కనుక వర్క్ బ్రేక్ చేసి దేవుని పని స్టార్ట్ చేశాను. ఆ స్టార్టింగ్లో సాయంత్రం వేళ నైట్ 40 మంది గ్యాదర్ అయ్యారు. వాళ్ళని ఆయా సంఘాలకు పంపించానుగా, ఎక్కడో వెళ్ళిపోండి, మీకు మనస్తు తోచిన దగ్గర మంచి ఆత్మీయ సంఘాన్ని చూసి వెంబడించండి అని నన్ను దేవుడు ఏ సహవాసాన్ని నడిపిస్తే ఆ సహవాసానికి వెళ్ళి వాక్యం వినొచ్చేవాడిని. మళ్ళీ సాయంత్రానికి అందరినీ సమకూర్చి దేవుని మాటలు అందిస్తూ ఉండేవాడిని. తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇది అనే ప్రకటన చేస్తే సండే రోజు నన్ను వెంబడించడానికి ఒక 10 నుంచి 15 మంది ఇష్టపడ్డారు స్థిరంగా. ఇక వాళ్ళతో పరిచర్య ప్రారంభించాను. ఈరోజు అనేక మందిని రక్షణలో నడిపించడానికి, వేల కొద్ది ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇది గొప్ప కోసం చెప్పట్లా, ఎలా దేవుని పని ప్రారంభించాలి, ఎలా ఆత్మల్ని క్రీస్తు కొరకు రక్షించుకోవాలి, ఏ విధంగా సమాజాన్ని క్రీస్తు కొరకు వెలిగించాలనే ఆ రూట్ నాకు దేవుడు ఎలాగైతే రూట్ చూపించాడో, ఎలాగ నన్ను ముందుకు తీసుకెళ్ళాడో అది మీకు తెలియజేస్తున్నాను. ముందు నీకు కలిగిన దానిలో నుండి దేవుని కొరకు పని చేయటం మొదలు పెడితే ఇక నీకు తెలియాల్సిందంతా ఆయనే నీకు అందేటట్టు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తనకు తెలిసినంత వరకు అపోల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు. తనకు తెలిసినంత వరకు అపోల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు క్రీస్తుని గురించి. ఆ ప్రకటనలో అకుల ప్రిస్కిల్లకు కనపడ్డాడు. అప్పుడు అకుల ప్రిస్కిలతో మాట్లాడాడు ప్రభు,
అదుగో అతడు నా విషయమే ఆసక్తి కలిగి ఉన్నాడు, తనకు తెలిసినంత వరకు నన్ను ప్రకటన చేస్తున్నాడు. అతన్ని ఆహ్వానించి, అతనికి ఆతిథ్యం చేసి, అతన్ని ప్రేమించి, గౌరవించి, నా మార్గమును మరి విశదముగా అతనికి బోధించండి, అతడు నా కొరకు గొప్ప పరిచర్య చేస్తాడని దేవుడు మాట్లాడితే, అకుల ప్రిస్కిల్లా అపోల్లోను తమ ఇంట చేర్చుకుని క్రీస్తు మార్గమును మరి క్లియర్గా మరి శ్రేష్టముగా అతనికి విశదపరిచి అతన్ని ప్రోత్సాహపరిచారు. నీ కలిగినంత వరకు ముందు నీ కలిగిన దాంతో నువ్వు దేవుని పని మొదలు పెట్టాలి. మొదలు పెడితే తర్వాత పాటు నీకు ఇంకా నెక్స్ట్ ఏం కావాలో అంతా ఆయన నీకు అందిస్తాడు. కలిగిన వానికి ఇయ్యబడును, సమృద్ధి కలుగును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును అన్న మాట ఎప్పుడు మర్చిపోకూడదు మనం. నీ ఆసక్తి, నీ తృష్ణ, నీ భారం గమనిస్తూ ఉంటాడు ఆయన. మరి నన్ను పనికి పిలుస్తున్నావు నాయన, నాకేమో సాయంత్రం మాత్రమే గ్యాప్ దొరుకుతుంది, పగటి వేళ నాకు అవకాశం దొరకట్లేదు, నాకు పూర్తి స్వేచ్ఛనివ్వు, ఈ రుణబంధకాల నుంచి నన్ను విడిపించు, కంప్లీట్గా నేను నీ కొరకు వాడబడాలని ఆశ ఉంది అని నేను దేవుని ముందు కూర్చున్నప్పుడు ఒక్క రోజు అద్భుతం చేశాడు, మొత్తం అప్పులన్నీ కొట్టివేశాడు. ఫుల్ ఫ్రీడమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో దయచేసి మీరు గుర్తించండి. ఆయన పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు అంటే అనేకులకు నేర్పించడం కోసం. అన్ని సంగతులు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొత్తం నేర్చేసుకొని నువ్వు చేసేదానికి అవకాశం లేదు. నీకు తెలిసిన యేసు ఎంతవరకు నీకు అర్థమయ్యాడో అర్థమైనంత వరకు నువ్వు ముందు ప్రకటించడం మొదలుపెట్టు. అందరూ, అరే బాబు, ఇన్ని వేల మంది ప్రజలు ఉంటే నువ్వేంట్రా 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి ఇచ్చా, ఇంతమంది ప్రజలకి ఇవి ఏమాత్రం అంటానికి ఆయన ఆంధ్రయ్య ఫిలిప్పులు కాదు, ఆయన నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఇంతమందికి ఇవి ఏమాత్రం అంటానికి ఆయన మనుషుడా? చాలు నాన్న, తీసుకురారా, ముందు అసలు నీకున్న దాంతో ముందుకు వచ్చావు, నాకు అంతే సంతోషం, చాలదా అని తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఆశీర్వదించి పంచడం మొదలుపెట్టాడు. ఆ చిన్నవాణ్ణి చిన్ని గంపలో ఉన్న ఆ కొద్ది సరికే అందరి కడుపులు నింపి 12 గంపలు మిగిలేటట్టు చేశాడు ఆయన. నీకు దేవుడు నీ కలిగి ఉన్నది కొంచెమే కావచ్చు, నీకు థియాలజీ స్టడీ లేకపోవచ్చు, నీకు లోతైన సబ్జెక్ట్ లేకపోవచ్చు, నీకు పాస్టర్ సర్టిఫికేట్ లేకపోవచ్చు, లేకపోతే జనాలు అబ్బో ఆయన ఇంత మనగాడు, ఈయన ఇంత మనగాడు అని నీకు పైకి నుంచి కింద దాకా అంగిని దిగేసి ఆ పెద్ద పూలని ఘనత ఇవ్వకపోవచ్చు. అవన్నీ తీసి పక్కన పెట్టవయా. అవన్నీ మనుషులు వెతుక్కునేవి, మనుషులు కోరుకునేవి, దేవుడు లక్ష్య పెట్టేవి కాదు అవి. చిన్నవాడు ఎలాగైతే తనకున్న దాంతో ముందుకు వచ్చి సాహసం చేశాడో అలాగా నీకు నాకు ఉన్నదాంతో ముందుకొచ్చి దేవుని ముందు నిలిచినప్పుడు ఆయనే దాన్ని ఆశీర్వదించి ఎంతమంది కడుపైన దాంతోనే నింపటానికి దేవుడు సహాయం చేస్తాడు. సంవత్సరాలు స్టడీ చేసినటువంటి వాళ్ళ ద్వారా జరగని పని, అక్షర జ్ఞానం సరిగా లేనటువంటి బలహీనుల ద్వారా దేవుడు జరిగించి లక్షల కొలది ఆత్మను రక్షించాడు. ఆయన అసమాన ధీరుడు. ఆయన దగ్గరకు వచ్చి నీ స్టడీ గురించి, నీ పనితనం గురించి తీసి దెబ్బలో గుడ్డయన్ని. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి, నిన్ను రక్షింపగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి, నిన్ను హెచ్చించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి, నిన్ను రక్షించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి, నిన్ను హెచ్చించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే
మట్టి పాత్రగానే నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి. నిన్ను రక్షింపగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి, నిన్ను హెచ్చింపగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు? కలిగున్న దాన్ని అంతవరకు, కలిగున్నంత వరకు, స్త్రీలైనా పురుషులైనా ఇది ఖచ్చితంగా అందరూ వినాలి, మిస్ అవ్వకుండా అందరూ ఇతరులకు పంపిణీ చేయండి. దీన్ని ఎక్కడ వాళ్ళు అక్కడ మీ గృహాలే దేవాలయాలుగా మారిపోవాలి. మీ సమాజాలు ప్రభావితం కావాలి. అన్యజనులు రక్షణ పొందాలి. సమయం ముంచుకొస్తుంది. సాతాను యొక్క ఉన్మాదం వెర్రితలలు వేస్తుంది. అది విస్తరించకముందే ఎక్కడ వాళ్ళు అక్కడ మెళకువగలిగి అపోస్తల కార్యంలో జరిగినటువంటి ఆనాటి ఆ తొలి ఉజ్జీవాన్ని మళ్ళా దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తూ ఎవరికి వాళ్ళు ప్రయత్నం మొదలు పెట్టాలి, ప్రకటించడం మొదలు పెట్టాలి, క్రీస్తు ప్రేమను చూపించడం మొదలు పెట్టాలి, క్రీస్తు పవిత్రతను జీవించడం మొదలు పెట్టాలి. నువ్వు ఎక్కడ ఏ జాబ్ చేస్తున్నావో, ఎక్కడ ఏ పని చేస్తున్నావో, ఏ పొలంలో ఏ కష్టం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, నువ్వు ఉన్న ప్రాంతం, నీ ఇల్లు, నీ సమాజం, నువ్వు వర్క్ చేసే స్థలం, నువ్వు చదువుతున్నావు ఆ కాలేజీలో, ఆ కాలేజీ అదే నీ సేవా కేంద్రం, అదే నీ సేవారంభ స్థలం. దృష్టించు, దేవుని సంగతులను గురించి ఆలోచించు, దేవుని సంకల్పం నెరవేర్చడానికి హృదయ వాంఛ కలిగుండు. నీ సంగతులన్నిటినీ దేవుని చేతుల్లో పెట్టేశాయి. ఒక తల్లి, ఒకసారి నేను నా ప్రార్థనా విజయాల్లో చెప్పాను కదా, ప్రాణాపాయంలో ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన కొడుకు, కానీ నేను అవతల సమయం డేట్ ఇచ్చాను, వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, వీడేం డేంజర్ కండిషన్లో ఉన్నాడు. ఒక్కటే మాట మోకాళ్ళని ప్రార్థన చేశాను, నీ బిడ్డల్ని రక్షించడానికి నేను వెళ్ళక తప్పదు, మాట ఇచ్చాను, నేను వెళ్తున్నాను, నీ బిడ్డల కోసం, వారి రక్షణ కోసం వెళుతున్నాను, నా బిడ్డ రక్షణ నువ్వు చూసుకో తండ్రి అని వెళ్ళాను. మళ్ళా వచ్చి ఆరాధన అయిపోయే సమయానికి అద్భుతం చేసి వానికి ఉంది అన్న బలహీనత అసలు లేదని రిపోర్ట్ పంపించాడు దేవుడు. ఈరోజు నా కొత్త సంగతి కాదు ఇది. ఈరోజు కూడా అదే భారంతో తిరుగుతున్నా, ప్రయాసపడుతున్నా, మీ అందరికీ నేర్పుతున్నాను. తెలుసుకుని మీరందరూ ముందు దేవుని కార్యంలోనికి ప్రవేశిస్తారని ఆశిస్తున్నాను. మీ కలిగినంత వరకు, మీకున్న జ్ఞానం చొప్పునే. ఒకవేళ తెలియదా, అవగాహన లేదా క్రీస్తు గురించి కూడా, ఇందాక నేను చెప్పినటువంటి సంగతులు, కనీసం ఆ కొన్ని విషయాలు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకో, లేకపోతే నన్ను అడుగు, నేను తెలియజేస్తా. లేకపోతే అన్నయ్యోళ్ళు ఉంటారు, అడిగి తెలుసుకో, అడిగి తెలుసుకో. అలా తెలుసుకొని నేర్చుకున్నప్పుడు ఇతరులకు నేర్పించగలుగుతావు. మొత్తం ఈ దరి నుంచి ఆ దరి దాకా మొత్తం అంత సబ్జెక్ట్ అంతా తీసుకోకపోయినా ప్రాణప్రియుడైన యేసయ్యను గురించి, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను గురించి కనీసపు అవగాహన పొంది మొదలుపెట్టు. అసలు నువ్వెందుకు నమ్మావో చెప్పు యేసయ్యను. యేసు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో చెప్పు. మారు మనసును ప్రకటించు, బాప్తిస్మం ప్రకటించు, ఆత్మాభిషేకాన్ని ప్రకటించు. ఆత్మలను ఎదిగించడానికి, ఆత్మలను రక్షించడానికి నడుంగట్టు. ఏదో వెళ్తున్నానంటే వెళ్తున్నాను, సన్నిధికి వస్తున్నానంటే వస్తున్నాను కాదు, సంవత్సరాలు గడిపేస్తున్నానని కాదు, కూటానికి వెళ్ళాను వచ్చాను కాదు. నువ్వు రక్షించగలగాలి, అనేకుల్ని ప్రభావితం చేయగలగాలి. నీ బాధ్యత. నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూడటం కాదు, 4 రోజులు చేసి ఆడ పగలగొట్టి మళ్ళా లోకంలో కలిసిపోవటం కాదు. కొంతమందిని చూస్తాను, ఆవేశం, 4 రోజులు హడావుడి కనపడతారు. 5వ రోజు ఆ భక్తి ఉండదు, ఆ ఆత్మల భారం ఉండదు, ఆ ప్రార్థనా జీవితం ఉండదు, అన్నీ పడేసి మళ్ళీ పోయి లోకంలో కలిసిపోతూ ఉంటారు. లోక సంబంధమైన ఆకర్షణలో కలిసిపోయి కాసేపు దేవుడు, కాసేపు లోకం. ఇలాంటి అటు ఇటు కాని రకాలు కాదు.
ఈ చంచలులు కాదో, ఈ అస్థిరులు కాదో. మీలో ఎవరైనా ఉంటే మారు మనసు పొంది సరి చేసుకోండి, జాగ్రత్త పడండి. దేవుణ్ణి హత్తుకొని అంకితమై చంచలత్వాన్ని తీసి దిబ్బలో కొట్టి స్థిర మనస్సు కలిగిన వారై దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేయండి. ఆల్రెడీ వెనక్కి జారి ఉంటే తిరిగి సరి చేసుకొని లైన్లోనికి రా. చాలా పని ఉంది నీ ద్వారా, చాలా అవసరం ఉంది నీతో. దేవునికి నా చదువు లేదు, జ్ఞానం లేదు, అందం లేదు, తెలివి లేదు, ఇవన్నీ చెప్పవాకు. నీ చదువుతో, నీ జ్ఞానంతో, నీ తెలివితో, నీ సౌందర్యంతో, నీ పనితనంతో, నీ మేధాశక్తితో దేవునికి సంబంధం లేదు. నువ్వు ఖాళీ పాత్రగా వచ్చి దేవుని ముందు మోకాళ్ళును దేవుని సంగతులు నీకు నేర్పుతాడు. అడిగి తెలుసుకో, పొందుకో, వెళ్ళి దేవుని కొరకు వాడబడు. దేవుని కాడిని భుజం మీద ఎత్తుకొని దేవుని యొద్ద నేర్చుకో. నీ కలిగిన దాన్ని ముందు వెదజల్లటం మొదలుపెట్టు. అభివృద్ధి దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఇంకేమన్నా ఆలోచిస్తావా? ఆలస్యం చేస్తావా? మొదలు పెడతావా? ఈ మధ్య కొంతమంది 60 మంది సహోదరులు నేర్చుకోవడానికి వచ్చారు మొన్న. తప్పకుండా కొద్ది రోజుల్లో మళ్ళీ నేను పిలుస్తాను. అయితే వాళ్ళందరికీ ఈ లైవ్ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, అంతా నేర్చుకొని యుద్ధానికి బయలుదేరటం కాదు బాబు. మనం నేర్చుకునే ప్రక్రియ అనేది నిరంతరాయంగా సాగుతుంటుంది కనుక ఒక పక్కన కొంత అవగాహన పొందిన నీవు ముందు నువ్వు పొందినంత మేరకు ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టాలి. ఒక పక్క నేర్పించడం మొదలు పెట్టాలి, పని ప్రారంభించాలి, మనుషుల్ని ప్రభావితం చేయటం మొదలు పెట్టాలి. మళ్ళీ పక్కన గ్యాదర్ అవుతూ నేర్చుకుంటానే ఉండాలి. అలాగ మొదలుపెట్టి ఆ ఆసక్తి కనపరిచి అలా వర్క్ చేసిన వాళ్ళని గుర్తించి అపోస్తలులు చేతులు ఉంచారు వారి మీద. యూదులకు అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన దేవుడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసిందని ఎరిగి నాకు ఆ కృప ఇవ్వబడిందని గుర్తించి స్తంభములుగా ఎంచబడిన కేఫా, యోహాను, యాకోబు నేను తమతో పాలివాడననుటకు గురుతుగా తమ కుడి చేతినిచ్చిరి అన్నాడు. ఎప్పుడయ్యా? కృపను చూసా చూడకుండానా? గుర్తించా గుర్తించకుండానా? సబ్జెక్ట్ నేర్చుకోగానే అయిపోయింది కాదు. దాన్ని అమలు చేయటంలో పనితనం ఉండాలి. అదేదో అంతా నేర్చుకున్నాక బయలుదేరటం కాదు. అంతా నేర్చుకోవటం అసలు సాధ్యం కాదు. మొత్తం నేర్చుకోవటం కొంతమేర మూలాంశాలు నీకు తెలుసు కాబట్టి ముందు నేర్చుకున్నంత వరకు యుద్ధరంగంలోకి ప్రవేశించాలి. ఇక యుద్ధరంగంలోకి వెళ్ళి రన్నింగ్లోకి వెళితే అవసరమైన ఆయుధాలు ఆయనే పంపిణీ చేస్తాడు. ఓటమైతే ఉండదు. అర్థమైతే స్తోత్రం చెప్పి మోకాళ్ళై తీర్మానం చేయి. దేవుని కార్యాలు చూడబోతున్నావు. మొత్తం చెప్తా. దేవుడు నాకు నేర్పినవన్నీ చెప్తాను. నేను అన్నీ చెప్పాలని ఉంది, కానీ నేను ఆదికాండం మొదలు పెట్టాను కదా, ఇక అంత ప్రకటన గ్రంథం అయిందాకా నేర్చుకుందామని ఆగుతారేమని భయం వేసి చెబుతున్నాను అనమాట. కొంతమంది ఉంటారు సంవత్సరాలు నేర్చుకుంటూనే ఉంటారు, కానీ పనిచేయరు. పని చేయాలి. ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నానండి. నేనే కాదు, నాకంటే తలబండిపోయిన మా అన్నయ్యళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. 60-70 ఏళ్ళు వచ్చినా నేర్చుకుంటూనే ఉన్నారు. ఇంకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం. నేను నేర్చుకోవటం అయిపోయింది అన్నోడు ఒక్కడు కూడా లేడు క్రైస్తవ సంఘంలో. నేను నేర్చుకోవటం అయిపోయింది అన్నోడు ఇక పక్కన పడేయబడతాడు. మోకాళ్ళ మీదకి రా, రోషం తెచ్చుకో. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఏమవుతామో, ఏమి చేద్దామో, ఇవన్నీ అన్యజనులు ఆలోచించేయి. అన్యజనులు వాటిని గురించి విచారిస్తారు. నువ్వు అన్యజనుడువా? నువ్వు దేవుని బిడ్డవా? నీ తండ్రి గురించి నీకు తెలియదా? నీ కళ్ళ ముందు ఎంతోమంది భక్తుల్ని దేవుడు ఆశీర్వదించలేదా? పోషించలేదా? గొప్ప కార్యాలు చేయలేదా? ఆయన వారికే దేవుడా? నీకు దేవుడు కాడా? నీకు చేయడా? నిన్ను మాత్రం అన్యాయంగా వదిలేస్తాడా? నిన్ను మాత్రం అవమానాలకు వదిలేస్తాడా? నిన్ను మాత్రం రోడ్డు పాలు కావడానికి వదిలేస్తాడా? నో. మరి నిశ్చయంగా నీకు సహాయపడగలుగుతాడు ఆయన.